ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి. దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు మనం ఎప్పుడు కూడా పొందుకుంటూ ఆయన చెంత చేరాలి. సుందరమైన నగరంలోకి మనము ప్రతి ఆత్మ కూడా అక్కడ చేరాలి. చేరును గాక. ఆమె ప్రార్థన చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి దినం కూడా దేవుడు మన నూతన పరుస్తున్నాడు కనుక దేవునికే మహిమ కలుగును గాక. దినవృత్తాంత గ్రంథము పరిశుద్ధ లేఖనం నుండి 30వ అధ్యాయము 9వ వచనం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పని అంతటి విషయంలోను, నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వద్దిలింపచేయను. ఏం చేస్తారంట దేవుడు? వద్దిలింపచేయను. మరియు సైన్యముల అధిపతి యెహోవా అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధ ఏకైన దేవుడు, నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు అంటే ప్రతి నిమిషం ప్రతి గడియ కూడా నీకు వాగ్దానం చేసి నిన్ను నెరవేర్చి నీ చేసే అన్నిట్లో కూడా ఆయన నెరవేర్స్తాడు. దేవుడు నీ పని విషయం అన్నిట్లో నువ్వు ఏ పని చేసినా కూడా మనం ముందుగా దేవుని నీతిని, రాజ్యాన్ని మనం ముందుగా వెతకాలి. మనం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. మనం స్తుతుల్ని నైవేద్యంగా తీసుకుంటున్న దేవునికి మనం అనుక్షణము సాగిలపడి నమస్కారం చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము అని మనం ఎప్పుడు కూడా ఆయన్ని నామాన్ని సరిమించుకోవాలి. ఒక్క నిమిషం కూడా నువ్వు మర్చిపోయిన దేవుడు నువ్వు చేయి విడిచినట్లే. అందుకే అంటున్నాడు దేవుడు, ఆయన రాజ్యాన్ని ముందు వెతకాలి. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి. నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఎలాగైపోతే ఆయనకి ఎందుకు, మనం ఎలాగే పాడైపోతే ఆయనకి. కానీ ఆయన ఒకటే కోరుకునేది, నేను నిర్మించిన ఈ ప్రపంచం నాశనం అవ్వకూడదంటే మీరు నీతిగా ఉండాలి, నీతిమంతులుగా నడుచుకోవాలి, నీతిమైన బ్రతుకు బ్రతకాలి అనే దేవుడు. అందుకే అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, నువ్వు పరిశుద్ధులుగా ఉండు, నిజాయితీగా ఉండు, ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించు, ఒకరి మీద ఒకరు మీద దేశం లేకుండా, అహం లేకుండా, కోపం లేకుండా, గర్వం లేకుండా మనం పరిశుద్ధులుగా నడుచుకోవాలి. ఒకరొకరు హెల్ప్ చేసుకోవాలి. నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్లా, కానీ వాళ్ళని దూషించొద్దు. తప్పు చేస్తే హెచ్చరించు, వినకపోతే వదిలేయి. అది దేవుడు చూసుకుంటాడు. అంతవరకే. ఎక్కడైనా సరే, సంఘంలో అయినా, పాస్టర్లైనా, అధికారులైనా, ఏదైనా సరే, ఈరోజు నువ్వు ఒక స్థితిలో ఉన్నావంటే అది దేవుడిచ్చిన భిక్ష. అది మర్చిపోకూడదు మనం. నువ్వు ఎంత స్థాయి అయినా సరే, నీకెంత డబ్బు ఉన్నా సరే, నీకెంత సంతానం ఇచ్చినా సరే, కొళ్ళు మూచుకుపోయి మాట్లాడకూడదు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మనం నిజాయితీ పొందాం. ఆయన ఇచ్చే దాంట్లో మనం చేసే పని అన్నిటి విషయంలోనూ, గర్భఫలం విషయంలోనూ, పశువుల విషయంలోనూ, భూమి మీద పంట విషయంలోనూ మేలగునట్లు మనల్ని వదిలింప చేస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా గమనించుకుని, ప్రేమన సోదరులు, ప్రతి దినము కూడా మనల్ని నూతన పరుస్తున్నాడు కనుక మనం నూతనంగా పరలోక రాజ్యం చేరడానికి ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా విని వాళ్ళు మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని ఎక్కడుందో ఆసక్తి కలిగి ఉండాలి. రవ్వంత విశ్వాసం ఉన్న దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుతుడైన పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిచ్చడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా దేవునికి స్తోత్రములైన ఆయన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు తండ్రి. ఆత్మ చెప్పే మాటలు మేము గ్రహించుకునేటట్లుగా బలపరచండి. నేను సౌరుగాని వినిన మనసులు వాళ్ళ మనసులతో మన వినేటట్లుగా బలపరచండి. ఈరోజు తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాల కొరకు, ప్రపంచం కొరకు, ప్రతి దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ముఖ్యంగా నేను ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ దేశాల్లో ఎవరెవరు నేను మరి ఆత్మలు నిద్రిస్తున్నాయో నేను
ఏ దేశాలు ఈ దినాన్ని చూడలేకుండా ఎంతోమంది నిద్రిస్తూ ఉన్నారు తండ్రి. ఎక్కువగా నాయన పాస్టర్లో దైవజనులను ఎక్కువ నిద్రిస్తున్నారు తండ్రి. మరి ఏమో నాకు తెలియదు నాయన. సమస్త మెరుగున్న దేవుడు తండ్రి, ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఆత్మ కూడా నేను పరలోక రాజ్యం చేరంతో చుట్టూరు కంచివేయండి. ప్రతి కుటుంబంలో ధైర్యము, బలము, శక్తి దయచేయండి. దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం అక్కడ కలుసుకుని ఒకరి ముందు ఒకరి వెనకాల అవుతున్నాం. కానీ నేను ప్రతి ఒక్కరు కూడా సుందరమైన నగరంలో కలుసుకునేటట్లుగా బలపరచండి. మేమందరం నేను పరిశుద్ధులుగా ఉండేటట్లుగా, ఒకరొకరు దూషించుకోకుండా ఒకరొకరు ప్రేమించుకునేటట్లుగా బలపరచండి. గర్భం లేకుండా నాయన, అహంకారం లేకుండా, హెచ్చుకులకు పోయి హెచ్చులు పోకుండా నేను మేము ఎంచము తగ్గించుకుని మనసు మాకు దయచేయమని ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల కొరకు, ప్రతి అధికారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ అధికారులు ఏ స్థానంలో నిలబెట్టినో అలా అహంకారం లేకుండా నేను మరి పక్షపాతం లేకుండా ఎంతో ప్రజలకు న్యాయం చేసి ప్రజలకు ఏం చేయాలో వాళ్ళు బలపరచండి. దీవించండి. వాళ్ళు నీతిమైన మంచి పోరాటం పొందేదాకా వాళ్ళు మంచి కిరీటం పొందుకునేటట్లు బలపరచండి. మీ చిత్తం ప్రతి ఒక్కరూ నెరవేర్చేటట్లు బలపరచండి తండ్రి. ఈరోజు ప్రతి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఇబ్బందులు, సోదరులు తండ్రి, బాధలు ఉన్నాయి తండ్రి. అప్పుల బాధలతోనైనా పంట నష్టపోతూ, ప్రతి మరి వాళ్ళు చేసే ఉద్యోగంలో నష్టపోతూ, ప్రతి దాంట్లో నష్టపోతూ ఉన్నారు తండ్రి. అప్పుల బాధలతో బాధపడుతున్నారు నేను. వాళ్ళ పనుల్లోనైనా, వాళ్ళ పంట విషయంలో, వాళ్ళ గర్భఫలం విషయంలో, వాళ్ళు ఏ పని చేస్తున్నారు, ఏ ఉద్యోగాలు చేస్తున్నారో నేను బలపరచండి. వాళ్ళ అప్పులు తీర్చుకునేటట్లుగా బలపరచండి. ఇంకా నేను అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలేజ్ నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో నేను ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. నేను గ్యాస్ నొప్పితో, ముఖ్యంగా నేను గ్యాస్ నొప్పితో చాలామంది బిడ్డలు నేను బాధపడుతున్నారు తండ్రి. సరస్సు నుంచి కాలు వరకు కూడా అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి, బలపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యమైన కలిగించండి. ఇంకా నైనా మీ బిడ్డల తండ్రి చెడు మార్గంలో నడుస్తున్నారేమో నైనా, ఏ బిడ్డలు అయితే చెడు మార్గం నడుస్తున్నారో మరి వాళ్ళకి అలా దేహానికి అలాగే వెలుగునైనా వాళ్ళ పాపాలు కూడా అంత వెలుగులా ఉన్నాయి తండ్రి. మీరు పరిశుద్ధాత్మతో బలపరచండి. వాళ్ళు ఎప్పుడు కూడా నేను చెడు మార్గంలో నడకుండా పరిశుద్ధాత్మతో దర్శించండి. ఈ రోజు నేను గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెహోవా ఇచ్చే బహుమానాన్ని వాళ్ళు పొందుకునేటట్లు బలపరచండి. పరిశుద్ధాత్మతో వాళ్ళ గర్భఫలం తెలవండి తండ్రి. దీవించి ఆశీర్వదించండి. గొప్ప సాక్షిగా మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈ రోజు నేను నిండి శీలలతో, నిండి గర్భంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. గర్భఫలం బొడ్డలు పొందుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సులువైన కానుపు వచ్చేటట్లు బలపరచండి. ఈ రోజులైనా రక్తం లేకుండా ఆపరేషన్లు పడతానైనా మరి ఎక్కువ శాతం తండ్రి మరి సులువైన కానుపు వచ్చేటట్లు బలపరచండి. గొప్ప సాక్షిగా మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. నేను ఈరోజు ఇంకా నేను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు వివాహం జరగలేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ వధువుని, ఏ ఊరుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో మీ చెప్తుంది. వివాహం అన్నింటిలో ఘనమైన దాన్ని మీరు వాక్యం చదివిస్తుంది తండ్రి. అదే రీతిగా బలపరచండి. ప్రతి జీవితాలు వెలుగులింపండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో వాళ్ళకు నూతన కిట్టం దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి నేను పరిశుద్ధాత్మతో వాళ్ళు దర్శించండి తండ్రి. వాళ్ళకి ఏం చేయాలో, ఏమున్నాయో నేను ఏ దర్శనం ఉందో వాళ్ళకి జ్ఞాపం చేసుకుని తండ్రి. దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఇవి మరి ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ఏ రాకపోకలు ఉన్నారో, ఎవరైతే ఏ గమ్యానికి వెళ్తున్నారో, ఏ పని మీద వెళ్తున్నారో మీరు సఫలపరచండి. ప్రతి ఇది కూడా నేను పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా వాళ్ళు బలపరచండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ కాపుల కొరకు, సంఘ పెద్దల కొరకు, సంఘ యవనస్తుల కొరకు, సంఘంలో ఉన్న కన్యకల కొరకు నేను బుద్ధున్న కణికలాగా మార్చండి తండ్రి. బుద్ధి లేని కణికలైనా బుద్ధున్న కణికలాగా మారిపోయి ఉన్న బుద్ధున్న కణికలనైనా చెడగొడుతూ ఉన్నారు తండ్రి. అలాంటి సంఘాలు ఉన్నాయేమో జ్ఞాపం చేసుకోండి. సేవకుల్లో చాలామందినైనా ఎంతసేపు డబ్బు కోసం చాలామంది సేవకులు ఉన్నారు తండ్రి. కొంతమంది సేవకులనైనా కొంతమంది నిజాయితీగా చేస్తున్నారు, కొంతమంది మీ యొక్క తట్టుతూ పరిశుద్ధాత్మతో నడిపించే వాళ్ళు ఉన్నారు తండ్రి. మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే దుర్వాత్మతో బోధిస్తున్నారోనైనా ప్రకటన గ్రంథం నుంచి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే లిఖించబడిందో అదే ప్రకటించేటట్లు బలపరచండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పలకటం, వాళ్ళ సొంత మాటలు పలకించకూడదు ఆయన ఎంతో పరిశుద్ధాత్మతో నడిపించి ప్రతి సంఘాన్ని బలపడతామని ఎంతో సంఘం ఇప్పుడు ఆత్మల కొరకు ఆత్మ కొరకు మరి ఉండేటట్లుగా బలపరచండి. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ లోకం కొరకు ఎంత ప్రార్థన చేసినా నేను కొద్దివే తండ్రి. ఎవరు కూడా పరిశుద్ధాత్మ మాటలు వినకుండానైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉన్నారు. కానీ మేమందరం కూడా పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మమ్మల్ని బలపరచమని మేమందరం కూడా ఎక్కడున్నా కూడా ఎక్కడ పని చేసుకున్నా, ఈరోజు విదేశాల్లో పని చేసుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. అరేబియన్లో పని చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా మేము జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు ఎందుకోసం వెళ్తున్నారు వాళ్ళు జ్ఞాపం చేసుకోండి. దీవించండి మరి వాళ్ళు పిల్లం బిడ్డలు వదిలి వెళ్ళి మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు తండ్రి. మరి చెడు మార్గంలో నడకుండా మరి